వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. రెబల్ స్టార్ ప్రభాస్ కు సంబంధించిన క్రేజ్ అనేది ఇంటర్నేషనల్ రేంజ్కి ఎదిగిపోయింది. బాహుబలి, సాహో సినిమాలతో దేశ విదేశాల్లో కోట్లాది మందికి ఆరాధ్యుడయ్యాడు మన ప్రభాస్. అతను ఫాన్ ఇండియా స్టార్ నుంచి గ్లోబల్ స్టార్గా దూసుకుపోయాడు. ఫ్యాన్ ఇండియా సినిమాలో నెంబర్ 1 హీరో ఎవరంటే అందరూ టక్కుని చెప్పే పేరు డార్లింగ్ ప్రభాస్. ఫ్లాపులు వచ్చినా అతను నటించే సినిమాలు కనీసం 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తున్నాయంటే అతని రేంజ్ ఏంటో తెలుస్తోంది. బాహుబలి అయితే ఏకంగా 1900 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందనేది టాక్. ఈ ఇమేజ్ వల్లే ప్రభాస్ తీసుకునే రెమ్యునరేషన్ కూడా ఆకాశాన్ని తాకింది. ఇప్పుడు డార్లింగ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం టాలీవుడ్లోనే కాదు, బాలీవుడ్లోనూ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న అతి కొద్ది మంది హీరోల్లో ఒకటిగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నిలిచాడు. బాహుబలి సినిమాకు 100 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్న ప్రభాస్ ఆ తర్వాత తన పారితోషికాన్ని 150 కోట్లకు పెంచేశాడు. స్పిరిట్ సినిమాకు ఏకంగా 160 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాలీవుడ్ టాక్. ప్రభాస్కు ఉన్న ప్రపంచ మార్కెట్ను చూసి అతనికి ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు పోటీ పడుతున్నారట. ఒక్క నిర్మాతతో సాధ్యం కాకుంటే 2-3 కలిసి ప్రభాస్ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రభాస్ భారీ రెమ్యునరేషన్ తీసుకోవడమే కాదు, తన సినిమా ఫ్లాప్ అయితే ఆ రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయడంలోనూ ముందున్నాడు. ఇటీవల అతను నటించిన రాధేశ్యామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ మూవీకి 100 కోట్ల రూపాయలు తీసుకున్న ప్రభాస్ సినిమా ఫ్లాప్ వార్త విని 50 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేశాడట. ఆ డబ్బును నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు పంచాలని నిర్మాతను కోరినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ల లాభాలతో పాటు నష్టాలను పంచుకునే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారని టాలీవుడ్లో చెప్పుకుంటున్నారు. మీకు రెమ్యునరేషన్ ఇవ్వకుంటే పనిచేస్తారా అని ఇంటర్వ్యూలో ఓ జర్నలిస్ట్ ప్రశ్నిస్తే, సినిమాను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, కానీ ఇది నా కెరీర్. మంచి కథ ఉంటే డబ్బు పెద్ద విషయం కాదు. అయితే ఏమీ తీసుకోకుండా ఓ సినిమా చేయటం ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా అని డార్లింగ్ సమాధానమిచ్చాడు. గతంలో రజనీకాంత్ కూడా ఖవాలీ సినిమాకు అతి తక్కువ పారితోషికం తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ హీరో నిర్మాతగా చేసిన జానీ సినిమాకు కూడా తక్కువగానే తీసుకున్నాడు. కమల్ హాసన్ విశ్వరూపం సినిమాకు తన పారితోషికాన్ని పూర్తిగా తగ్గించుకున్నాడు. ఈ రకంగా పలువురు హీరోలు, నిర్మాతలు నష్టపోయినప్పుడు వాళ్ళ రెమ్యునరేషన్ నుంచి ఎంతో కొంత తిరిగి ఇచ్చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.